వెల్కమ్ టు హ్యాపీ వేల్స్ ఎపిసోడ్ నెంబర్ 3 పార్ట్ 3. ఇంకా మీరు ఏమన్నా అనుకోవచ్చు, ఇక్కడైతే మనం 9 to 12 లెవెల్స్ అయితే కంప్లీట్ చేసాం. నేను పార్ట్ 2లో అనమాట. ఇప్పుడు మనం 13th లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడైతే ఒక చూడండి, ఇంకా రాలేదేంటిది. ఓకే, ముందుకెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. లాస్ట్ ఎపిసోడ్ ఉంటాం కదా. అరే అదేంటి అట్టొచ్చి అంటే మనం టైం పక్క కూడా చేయకూడదు అనమాట. ఇడా పదా తొందర పడుతున్నాం అబ్బా, మనమేదో తొందర పడుతున్నాం గైస్. ఖచ్చితంగా ఆ తొందరని తగ్గించుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. పదా ఓహో ఇప్పుడు వచ్చింది. పదా యూ కెన్ డూ ఇట్ మ్యాన్. ఓకే, వీడికైతే ఇంకా ఈసారిలో ఇర్రెస్పాన్సిబుల్ డాడీ కూడా వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడైతే కంప్లీట్ చేసేసి ఓకే. అబ్బా పదా తొందర తగ్గించుకోవాలన్నమాట. ఓకే గాయ్స్, అబ్బా ఇదేందబ్బా ఈ తలకాయ నొప్పి అబ్బా. ఇది కానీ లేకపోతే ఈ లెవెల్ ఈజీ. కానీ ఏదన్నా ఒక మాట 12th లెవెల్ కన్నా 13th లెవెలే కొంచెం ఇంట్రెస్ట్గా మరియు బాగుందన్నమాట. ఓకే పదా అమ్మా, జస్ట్ మిస్ అబ్బా. ఓకే ఆగామనుకోవచ్చేస్తుంది. రే అబ్బా పదా మళ్ళీ ఇదేందో రాగానే మనకు ఈ 13th లెవెల్లో నాకైతే తిక్కరేగిపోతుంది అనమాట. ఇంకా ఓకే గాయ్స్, మనకైతే దెబ్బ పడింది అనమాట మంచిగా. ఇంకైతే మళ్ళీ వెళ్దాం. మా సేఫ్ అయ్యాం. అబ్బా ఇదేంటి అదరగొట్టేస్తుంది. వెళ్దాం పదా. ఓకే పర్లా, ఈ లెవెల్లో కొంచెం ఫాస్ట్గానే ఉందన్నమాట మనం నెక్స్ట్ అయితే. అమ్మో వద్దక్క మీరే చెప్పండి, నా తప్పేమన్నా ఉందా ఇందులో? చల్ ఏందబ్బా ఇది, వద్దు ఉద్రా పదా ఎంత దగ్గరకు వచ్చేసిందిరా. అబ్బా 2 కాళ్ళు మీరు ఏమైందిరా నేరా. ఇప్పుడు చచ్చావులే, ఇంకా ఏముంది, 2 కాళ్ళు పోతే ఇంకా ముందుకి వెనక్కి దొల్లుతున్నాడు ఇది. ఇదిగోండి అయిపోయింది అవలే. ఈ గేమ్లోనే ఒక తప్పంతా. ఓకే వెళ్తున్నాను. ఇదేమో ఒక్క సెకండ్ నేను ఆగుదామంటే వెనకాల వచ్చేస్తుంది. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా. ఓకే, కానీ గేమ్ అయితే సూపర్ గాయ్స్. నేనైతే ఎంత మంచిగా చక్కగా లేదనమాట. బాగానే ఉంది కానీ కొంచెం వైలెన్స్ అనమాట. గేమ్లో అయితే గేమ్ అయితే బాగానే ఉంది కానీ వైలెన్స్ అనమాట. వైలెన్స్ లేకపోతున్నాం అంతేగాని ఈ లెవెల్స్ కానీ వచ్చేంత బాగానే ఉంది. ఇసిగిస్తుంది. ఓకే పదరా ధీరా పదరా. ఏందిరా అది. గైస్ కానీ చెప్పాలంటే హ్యాపీ వీల్స్ అయితే రివార్డు కూడా అందిందనమాట. మినిమం 2-3 years అయింటుంది రివార్డు కూడా అంది. అప్పుడే 2 గాలు పోయినా. అసలు ఏం తగిలిందనరా నీకు.
అయ్యా అద్దారం అయ్యా ఇది, నేను ఇది ఒప్పుకోను. కొంచెం చూసుకొని దూకరా, దూకరా. ఏంది ఇది నాకు అర్థం కావచ్చునా, ఇది ఏంది బాబా. ఓకే వెళ్తున్నా. ఆ ల్యాండ్ మ్యాన్స్ ఏందబ్బాడా పెట్టాడు అన్న, ఇంకా బ్లాక్ చేసేస్తున్నాయి అక్కడ. పరిగెత్తాలా ఏందాడా ఫాస్ట్గా. దూకరా. చెప్పండి కలిసి ఇది న్యాయమా? ఏందో గేందో అసలు ఇది న్యాయమే కాదు నిజంగా. నేను అంత ఫాస్ట్గా వెళ్ళినా వెనక నుంచేమో ఇది పరిగెడుతుంది. పోయింది అప్పుడు ఒక్క కాలు. సర్లేదు ఒక్క కాలే కాబట్టి ఏం కాదు, 2 కాలు పోతే ఇంకా వేస్ట్. ఇంకా స్కిప్ చేసేయచ్చు అదంతా. ఇంకా మనం వైలెన్స్ చూడలేము. ఇంకా ఆగి చూసుకొని వెళ్దాం అంటే కూడా లేదనమాట. ఏంది విత్ ఇన్ సెకండ్స్లో మనకు అడ్డం వచ్చేది. మనం దూకినా ఒకటే దూకపోయినా ఒకటే అన్నట్టుంది ఇందులో. చచ్చావులే అది నీ వెనకాలే వస్తుంది. ఇంకెలా వెళ్ళారబ్బా అద్దరా ఫాస్ట్గా. అలా ఒక అడ్డా రాస్తాడు వాడు. ఈ రాయం ఈ పిట్టగా పట్టింది రాయమ్మ వెనకాల. ఓకే వెళ్తున్నాను. ఓకే పద. ఒరే నేను నాకేమన్నా మెంటల్ పట్టిందా ఏంది? అక్కడ ఎందుకు దూకాను? ఓకే గాయస్ ఇంకా గాక గాయస్. అబ్బా పడిపోయానే. ఓకే అరే యార్ ఏందబ్బా ఇది, తలకాయ ఏందబ్బా ఇట్టుడిపోయింది. నా వల్ల కాదయ్యా ఇదంతా. అరే నాకు అసలు ఏంటి? పదరా ఫాస్ట్గా. నువ్వు అక్కడివి నచ్చలా పోతున్నావు. ఆడెందుకు పడట్లేదురా? ఇందాకడిదా పడ్డావు కదరా, నీకు ఇప్పుడే అమ్మాయి రోగం వచ్చిందిరా. ఏంటబ్బా ఒరే చచ్చిపోతున్నావు, నువ్వే కాళ్ళ నుంచి వస్తున్నావురా. నాకు అర్థమైపోయింది. ఇగో ఓకే గాయ్స్. అబ్బా వద్దు అబ్బా ఇది ఏందో మన కాలే వస్తుంది అప్పటి నుంచి. నాకు అర్థమైంది మనం ఏదో తొందర పడుతున్నాం అనిపిస్తుంది అబ్బా నాకు. వద్దు. ఓకే ఇప్పుడు దూకేసాం. పదా ఇంకా చెప్పు. ఓకే వెళ్ళిపోతున్నాడు. ఓకే అది తొక్కింది. చాలా ఫాస్ట్ వస్తుంది మన వెనకాల. ఇంకా నేనేంటబ్బా గాయ్స్, నా తొందరకి చిన్నంగా లేదు. ఇప్పుడైతే తొందర పడకుండా వెళ్దాం. ఓకే అమ్మా జస్ట్ మిస్సు. తురా. ఓకే కదా మళ్ళీ వచ్చేసాం. అరే పదరా నాయన, నువ్వెందుకు రాగుతావు?
కాలు పోయింది. ఒక్క కాలు కాబట్టి ఏం కాదు. ఒక్క కాలు ఇంకా దిగిపోయింది. రక్తం రక్తం వస్తుంది. మనోడికి వస్తే రక్తం గార్డ ఆగిపోయింది. ఏంతబ్బా ఇది మాటికాడ ఇప్పుడు సరిగ్గానే చేసి అయినా కానీ దూకింది అది. చచ్చిపో లేదా ఇంతసేపు ఒక్క లెవెల్కి మరి దారుణంగా. నాకు వచ్చే కోపానికి గాయస్ ఆ రాయి కాదు నాకు కొట్టాలనిపిస్తుంది. మీరే నాన్ స్టాప్గా పట్టుకొని ఉన్నాయి ఇక్కడ ఈ బటన్ని, అయినా ఆయన పోవట్లా. కొన్ని అసలు ఏంది మనీ అంత స్లోగా పోతున్నాడు. అదిగో చూడండి ఊరికినే దిగినందుకే కాలిపోతుంది ఇటుకు మళ్ళా. పదా లేట్ చేసి త్వరగా వస్తుంది. ఇప్పుడు పదరా. వద్దు బా వెనక ఫినిష్ లేదు. అబ్బా పెట్టాడుగా ఇదట అలాంటి ఇక్కడ ఏదో. ఓహో అంటే వెనకాలే ఉంది కదా. ఉత్తరా పడ్డాడు. ఓకే గాయ్స్ అమ్మా ఏం కాలేదు కానీ మన హెడ్ ప్రొటెక్షన్ అయితే పడిపోయింది. ఇంత నిదానంగా పోతుంది ఏందబ్బా ఇప్పుడు. ఇందాకడ దాకా ఓయమ్మా నువ్వంటాను వద్దు ఆ దోళ్ళు అవ్వలేదు మనం అది క్రష్ చేసేస్తుంది అన్నమాట. చెప్పండి కాస్త అది కూడా క్రష్ చేసేదాన్ని గుడ్డి పడితే ఒకసారి చూపిస్తా కావాలంటే. వద్దులే మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలబ్బా. పడు త్వరగా వెళ్ళిపో. త్వరగా వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కూడా త్వరగా ఇక్కడ ఏముంది. ఓకే అదా ఉంది లిఫ్ట్ ఇక్కడ. అదా ఊరి ఏంది ఇంత ఫాస్ట్ పడిపోతావురా నాయన. ఓకే ఊరి నాయన అక్క వెనక్కి తిరిగినప్పుడు పోవాలా. ఓకే తగిలిపోయిందారా ఇప్పుడు ఏం చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు రివర్స్ పోవాలా. సరిపోయింది పో అంటే ఇప్పుడు మళ్ళీ అదే ఫస్ట్ దానికి వెళ్ళాలా. ఓకే మళ్ళీ రిఫ్ట్ అయితే వచ్చింది. పదా ఊరే ఇప్పుడు బ్యాక్ గేర్ అంటే కష్టం కదరా. ఇదంతా దాటుకుని పోవాలా. వద్దురా నాయన అక్కడి దాకా వెళ్ళావుదరా. సరే అప్పుడు కాకపోతే ఇప్పుడు చేద్దాం మళ్ళీ. కానీ ఇవన్నీ 2 times కంప్లీట్ చేయాలబ్బా. ఇప్పుడు దాటినా కానీ ఇంకొకసారి దాటాలి మళ్ళీ ఆ రాయిని క్లిక్ చేసి వచ్చాక. చచ్చావు కానీ ఇది కొంచెం ఈజీయే పర్లేదు. ఓకే పడ్డాడు. ఏం చేస్తా ఏం చేయలేదు. అది నొక్కంగానే కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు నీ రాళ్ళన్నీ పగల కొట్టుకోవాలి. ఆగరా నైనా ఆగరా కొంచెం బ్రేక్ ఉంటుంటే. ఇది కూడా దాటాం ఇది కూడా దాటాం. ఇప్పుడైతే ఒక లిఫ్ట్ అయితే వస్తుంది. లెట్స్ గో పదా. ఇదేందో
ఇక్కడైతే ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, అదైతే అటుకి దిగాకైతే వెళ్ళాలి. ఇప్పుడైతే వాళ్ళు ఇది క్లిక్ చేయాలి. ఎస్, ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ గేర్ వేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, వచ్చేసాం మళ్ళీ. అదైతే ఇప్పుడు మనం ఇటు తిరిగినప్పుడు పోవాలి. అదిగోండి, ఎలా అట్టు ఇటు తిరిగినప్పుడు మనం వెళ్ళడం గుచ్చుకుంటుంది అనమాట. ఓకే, మళ్ళీ దాటుకోవాలి. లిఫ్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పాగా. ఓమ్మో, ఇంకా పడవనండి, ఏం కాదు. ఈ బ్యాక్ గేర్ భలే కష్టం అబ్బా. ఏ మాటకా మాట చెప్పుకోవచ్చు కానీ మా బ్లాక్ గేర్ కరెక్ట్గా 15. ఓకే గాయ్స్, వద్దురా నాయన నేను ఒక దండం. ఎంత ట్రై చేసినా కానీ బ్యాక్ గేర్ మాత్రం ఆ వల్ల కావట్లా. అబ్బా, చచ్చాడు. ఓకే, స్లో అయింది. పదరా అమ్మా పడ్డాం. మళ్ళా దాటాలి. ఇవ్వండి, ఫ్రంట్ గేర్ అయితే ఈజీ గాయస్, బ్యాక్ గేర్ కన్నా. బ్యాక్ గేర్ అయితే వస్తారా చాలా టఫ్. ఓకే, ముందుకు పదరా. నో. పద, దూసుకుపోతురా. వద్దురా నాయనా, దూకు. ఓకే, పద. ఓకే గాయ్స్, నేను ఇక్కడే కదా. ఇప్పుడు ఇది దాటాలా. ప్లీజ్ అమ్మా. విక్టరీ. ఒక 15th లెవెల్ లాస్ట్ లెవెల్ అన్నమాట ఈ క్యారెక్టర్లో కదా. ఓకే, లిఫ్ట్ వచ్చింది. ఓకే, ఇదే అండి ఇప్పుడు. ఓకే, దాని మీదకి వెళ్ళాలా. ఓకే, ఇదే అండి. ఓకే, ఇక్కడ యారో చూపిస్తుంది. యారో ప్రకారం పోవాలి. ఏంది కొట్టే పడేసాయబ్బా కార్లు రెండు కలిసి. తొందర అంటారన్నమాట దాని పేరే. కొంచెం ఈజీగానే ఉందనుకోండి ఈ లెవెల్. అన్నిటికన్నా టఫెస్ట్ లెవెల్ నాకు 12th లెవెల్ అబ్బా అనిపించింది. అయితే చాలా టైం పట్టాయి ఇవన్నీ. అంటే ఒక 5 నిమిషాల్లో అయినా కంప్లీట్ అవుతున్నాయి. కానీ కష్టమైన 15th లెవెల్ అలా ఉందో మనకు తెలియదు కదా. చూద్దాం ఒకసారి. రే అబ్బా, ఓకే గైస్, మనం మళ్ళీ వచ్చేసా. ఇప్పుడైనా కూర్చోవచ్చని చూద్దాం గైస్. వద్దు. ఓకే ఇసురైతే కొట్టింది మనల్ని. ఇక్కడికి వచ్చాకే పోదాం, తొందరద్దు. ఓకే, మనకు ఇంకోటి అయితే వచ్చేసింది. ఎస్. ఓకే, దీని మీదకి పోలా. గుంజుకుంటుందా కదా ఇక పైకి.
తలకాయ పగిలింది. తలకాయ పగిలి అంట సీసాలతో లేజర్ కొట్టాలి. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇదే అనమాట. వాళ్ళు అక్కడ ఓడిపోయినందుకు మన వెహికల్ ఇలా చూపించింది అనమాట. ఆడికి పోతే లేజర్ బాటిల్ కొట్టాలరా, లేకపోతే అట్ట అవుతుంది, లేకపోతే మనకు తెలియదు కదా. మన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన సమయం మళ్ళీ అయితే వచ్చింది. పదా ఓకే, ఇక్కడైతే క్లోజ్ అవుతుంది. మళ్ళీ వెళ్ళేది 10th లెవెల్ కదా, 2 ముళ్ళు కలిసి ఒక్కసారి క్లోజ్ అవుతారట అనమాట. ఇక దీని మీదకి వచ్చినప్పుడు మనకు యారో అయితే చూపిస్తుంది. ఇక్కడ ఉంది. ఇప్పుడు అరే తొందరపడ్డాం బాగా. కరెక్ట్ అది కొంచెం కష్టంగా ఉంది. కొంచెం యారో సరిపోయి నమ్మాలి కదా, అది కొంచెం టఫ్గా ఉంది అనమాట. ఓకే పదా, ఏం కాదు. అరే ఇక్కడ ఏదన్నా ఉంటే బాగుండు. కొంచెం లేట్గా అయినట్టు బాగుండేది. ఇంకా ఈ లిఫ్ట్ అయితే కొంచెం జాగ్రత్తతో ఉండాలి. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఒకటి సాగాలి, మళ్ళీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ దూకరా కనబడుతుంది కదా, మళ్ళీ వస్తుంది. దూకే ఇక్కడికి వెళ్ళిపో. ఇప్పుడు ఇక్కడికైతే వస్తుంది. పారా నాయనా, ఏందిరా నువ్వు, కొట్రా పారా. ఎంతసేపు అయింది. ఇక్కడ మనం ఒక్క తప్పు ముఖ్యంగా ఆలేరు కదా. అమ్మా ఇంకేం కాదు. ఏం ఊగిపోతున్నానే. ఓ మై గాడ్, అయిపోయింది. ఇప్పుడు మనం ఇర్రెస్పాన్సిబుల్ డైరెక్ట్గా వెళ్దాం. ఓ తండ్రి కొడుకులు ఇద్దరు. ఇంకేంటి, ఒక్క నిమిషం బ్యాక్. సైకిల్ దీనికి దీనికి బ్రేక్ అబిలిటీ ఇచ్చారు. అబ్బా మంచిదిరా నాయన, బ్రేక్ అబిలిటీ ఉంది. అంటే ప్రతి సైకిల్కి ఉండే అబిలిటీయే, కానీ మన గేమ్లో ఏంది ఇందులో లిఫ్ట్ అయితే ఎక్కువ ఉందన్నమాట. లిఫ్ట్లో అయితే మన అంటే ఇర్రెస్పాన్సిబుల్ డాడ్ అంటే కేర్ లేని తండ్రి. అంటే కొడుకు మీద అంత కేర్ లేదు. చూద్దాం, మనకు తెలుసు అన్నమాట. ముందు 15 లెవెల్లు ఉన్నాయి కదా ఇవి కూడా. ఓహో ఇక్కడ ఇది ఇలా ఎక్కాలా. ఇంకా ఫస్ట్ లెవెల్ ఇలా ఉంది. ఎంత పెద్దది ఉంది ఏందబ్బా ఇది. అంటే సెకండ్ క్యారెక్టర్ కదా, ఫస్ట్ క్యారెక్టర్ అంటే మనకు తెలియదు. ఓకే బ్రేక్. బ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట ఇక్కడికి. చూద్దాం, ఇక్కడ ఏదో ఉంటుంది ఫిట్టింగ్ ఏదో ఉంటుంది. సరే కొడుకుని ఇక్కడ వదిలేస్తాడు ఏంటబ్బా. అంతే ఇదే అనుకుంటా కేర్ ఇర్రెస్పాన్సిబుల్ అంటే కింద పడిపోయినా పట్టించుకోకుండా. ఇదే ముందుకు అని చూపిస్తుంది. అలా కొడుకు ఎగిరిపిండు. ఏడబడ్డాడు ఇడిపోయి. అమ్మ ఇందులో పడ్డాడు. ఇంకా అందులో వల్ల క్రషింగ్ మిషన్లో పడి స్లో అంట. చూద్దాం. అందుకు స్లో అనింది ఇక్కడ వీడు. ఓకే మళ్ళీ వెళ్దాం. ఓకే తిరుగుతున్నాం. అమ్మా ఓకే ఏం దగ్గర అమ్మా ఇరికిద్దామనా క్రషింగ్ మిషన్ అది మళ్ళా. ఓకే అమ్మో అందులో వేసేద్దామని. ఇదేంది ఏమన్నానా. సైకిల్ అయితే వచ్చి వద్దునే వద్దురా నాయన. ఇదేందబ్బా సెకండ్ లెవెల్ ఎంత డేంజర్గా ఉంది. కింద పడవే పైకి లాగుతుంది. అమ్మ ఆశ దోశ అప్పడం వడ ఏమన్నానా. ఏది ఇంకా పడట్లేదు. తమ్ముడు తెలీదు. వద్దే అమ్మా ఆవేశం పడద్దురా నాయనా. అమ్మా
తలకాయ వీడికి ఇంకా థర్డ్ లెవెల్కి అయితే వచ్చే ఇది ఎలా ఉంటుంది చూద్దాం. ఓ ఇదేంది మొత్తం అమ్మా దేవుడా బా రే ఇదేందిరా మొత్తం బూస్ట్లు. అబ్బా ఇదేంది యాక్టివ్లో లేదు, యాక్టివ్ అయింది. ఇదేందబ్బా మొత్తం బూస్ట్ మొత్తం ఇదేందబ్బా. నేను మన అసలు పట్టుకోకుండా అయిపోతుంది ఇంకా ఇది. ఓయమ్మా ఇంకా ఇదేంటయ్యా ఇదేంది తేలిపోతుంది అయ్యా. అలా కామెడీ అబ్బా. ఫస్ట్లో ఏదో మోకాల్లా అనిపిస్తుంది. అమ్మా పడ్డాడు వా. అరే కొడుకు ఏం కాలేదు. ఓకే మోకాలు తిప్పవుతలేస్తుంది. కాకు వాంటింగ్ చేసేసుకుంటామేమో చూడరా రే. పెడలు పట్టుకుంటుందేమో. బాబా మరి ఇంత ఉందేందబ్బా ఇది. ఈ పిల్లోడు అట్ట తట్టుకుంటున్నాడు. అసలు ఈ సైకిల్ బతకత్తా అంత ఫాస్ట్గా దొక్కితే. బా ఏం పోతున్నాడు రా. నాకు భలే నచ్చిందబ్బా ఈ లెవెలు. తిప్పి కొడుతుంది మళ్ళా. కొడుకు పడిపోయాడు. కొడుకు పడినా కానీ వస్తున్నాడు వాడు. కొంచెం అమ్మా ఇంకా అయిపోయినట్టు మళ్ళీ వదిలేద్దాం. వదిలేసినా కానీ మళ్ళీ లాగుతుంది అది. దాన్ని ఒక 4th లెవెల్ ఎవరెవరి మళ్ళీ ఉన్నాయందబ్బా. ఓకే అబ్బా మళ్ళీ కొడుకు పడిపోయాడు. కొడుకుని తీసుకెళ్ళలేకపోతున్నాడు అబ్బా డిటరీ దగ్గరకు ఒక్కసారి కూడా. ఓ ఓకే వెనక్కి. ఉమ్మా ల్యాండ్ మైన్స్ ఏందబ్బా. ఓ బాయ్ ఇరుక్కుపోయింది తల. చిన్నగా లేదు కదా హ్యాపీ వీల్ అంటే. ఓకే పదండి. ఒక ఇంకా ఈ ఇర్రెస్పాన్సిబుల్ డాడీ అయితే అప్పుడే టఫ్గా మారిపోయింది అనమాట. ఫస్ట్ లెవెల్ ఇచ్చే పెద్దవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ల్యాండ్ బమ్ పెట్టారు. సెకండ్ ఏం పెట్టాడు. ఇది పెట్టాడు. తాడు. 4th ఏముందో. 4th ఏమలేదా సరిపోయింది. ఓకే ఇదేంటే ఏంది దేవుడా ఇదేంతో యార్ అంటే బతకడు అట్టగానైందంటే ఏంది. అమ్మ ఓకే సూర్యుడు లాగా ఉన్నాడే. సూర్యుడు బొమ్మలాగా ఉంది తిరుగుతుంది. ఓకే ఇటు వెళ్దాం. నెక్స్ట్ అండి ఓకే లివర్ ఆన్ చేసాం. ఏమైంది ఏం కాలే. ఓకే దీని నుంచి కవర్ ఇవ్వడానికా. నైస్ మరి గుడ్ జాబ్. ఓకే ఏమైంది చచ్చాడు. ఓకే గాయ్స్ 6th లెవెల్కి అయితే వచ్చేసాం. భలే ఉంది ఇదైతే నాకు నచ్చింది. ఈ అబ్బో ఇప్పుడే ఫన్ ఉందో చూద్దాం. ఓకే పోలు ఏం చేయాలి. ముళ్ళ కంపెనీ హెల్ప్ తీసుకున్నాము. ఇదండి బాంబు యారండి ఇటుది ఉత్తరానైనా దేంతో ఇంత డేంజరు. జాగ్రత్తగా ఉండాలైతే ఈ లెవెల్. ఇది కూడా వద్దు పడిపోతా. ఏమైంది మరి ఎప్పటి ఆయన కొడుకు కావాలంటే గేరట. ఇదేంది బా కొడుకాడికి ఎగురుడు. వా ఇదేందో వచ్చేసాం. లేదు చిన్నంగా లేదు. ఇదేంటి చేప. ఏం చేప కనుక్కోవాలి. తుమ్మ ఇదేందో
ఊరే పదరా నాయనా, ఇక్కడే చేప ఉంది కదా. ఊరే దాన్ని ఇంకా స్పీడ్ ఉంది, థర్డ్ లెవెల్లో చూసిందాను కదా. దేవుడా, మా అమ్మ ఏందో బై స్పైక్స్. ఒక్క నిమిషం పా, అనవసరంగా వదిలేస్తాం. ఊరికే చూద్దాం అనుకున్నా, కొడుకు కూడా వదిలేస్తాడు మనం వదిలేస్తే. ఓకే, ఇక్కడ ఇది వస్తుంది కదా, ఆగాలి. ఇక్కడ చేప అక్కడే ఉంది కదా. ఓకే, మనం కనుక్కోవాల్సి షార్క్ అన్నమాట. బ్రేక్ అంటే మనం ఫస్ట్ క్యారెక్టర్ ఆడి బ్రేక్ని మర్చిపోయాం అనమాట. అలవాటు చేసుకుందాం. అయినా సరే అప్పుడే మన 7th లెవెల్లోకి వచ్చేసాం. గ్రేటే. అంటే ఈ క్యారెక్టర్ కొంచెం ఈజీ అనిపిస్తుంది, అంటే మనం ఫన్గా తీసుకున్నాం అనమాట ఈ క్యారెక్టర్ని, బాగుందని. ఓకే, ఏమైంది ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, బాగా కుడుక ఇరిపిండు. ఉరే ఉరే ఉరే, ఉరే అమ్మ పడవా, చచ్చిపోరా పుణ్యానికి నువ్వు కూడా. చచ్చాడు. ఉరే 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 ఉరే. ఓకే గాయ్స్, ఈ వీడియోకి ఇంత. అప్పుడే మనం 7 లెవెల్స్ అయితే కంప్లీట్ చేసాం. అది కూడా 13, 14, 15 ఫస్ట్ క్యారెక్టర్లో. మళ్ళా సెకండ్ క్యారెక్టర్లో 1, 2, 3, 4, 5, 6, 7 అనమాట. గైస్ పార్ట్ 4 కావాలంటే కమెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఎవరున్నారు? తాత. తాత అంటే మనకు ఆ తాతే గుర్తొస్తున్నాడు అనమాట. ఎవరంటే మన గ్రాని వాళ్ళ హస్బెండ్ అనమాట, గ్రాండ్ పా. ఓకే గాయ్స్, అందరు సీ యూ లేటర్, బాయ్ బాయ్.